యువ హీరో ప్రభాస్ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అందులో గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని, అందువల్లే తాము దాన్ని సీజ్ చేయాల్సొచ్చిందని తెలంగాణ రెవెన్యూ అధికారులు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శేర్లింగంపల్లి పరిధిలోని రాయదుర్గం సమీపంలో సర్వే నంబర్ 5/3లో ప్రభాస్ కు చెందిన 2083 చదరపు అడుగుల స్థలాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని చెబుతూ అందుకు గల కారణాలను తమ పిటిషన్లో వెల్లడించారు. దీంతో ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం కేసు విచారణను 31వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా తాను ఈ స్థలాన్ని చట్టబద్దంగా కొన్నానని, రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలోని తన భవంతికి ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నానని, ఎటువంటి వివాదాలు లేకపోయినా తాను క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నానని, రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ కోరుతున్నారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.